నాగరికత ఎంతో ముందుకు వెళ్ళినా, ప్రపంచం వెలుగులతో నిండిపోయినా, కొన్ని ప్రదేశాలు మాత్రం ఇప్పటికీ ఒక వివరించలేని చీకటిలోనే నిలిచిపోయాయి. కాలమక్కడ గడ్డకట్టిపోయుంటుంది. రాజస్థాన్ ఎడారి గుండెల్లో ఉన్న కుల్దరా గ్రామం అచ్చం అలాంటిదే. ఒక్క రాత్రిలో వేలాది మంది నివాసితులు ఈ రాతి ఇళ్లను వదిలి ఎక్కడికో అదృశ్యమయ్యారు. ఇళ్లలోని పాత్రలు, ఆరిపోయిన దీపాలు, తెరిచిన తలుపులు అన్నీ అలాగే ఉన్నాయి. కాని ఆ ఊరిలోని ఏ ఒక్క మనిషి ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్లాడో చెప్పడానికి ఇక్కడ ఏ ఒక్క ఆధారమూ మిగలలేదు. కుల్దరా అనేది ఒక భౌగోళిక శూన్యం. గత 2 శతాబ్దాలుగా ఈ ప్రదేశం ఏ మనిషినీ తన దరిచేరనివ్వకుండా చుట్టూ ఒక అదృశ్య వలయాన్ని నిర్మించుకుంది. మానవ ఉనికిని తిరస్కరించే ఒక నిశ్శబ్ద సామ్రాజ్యమిది. ఈ భయం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించాలని మేఘనా నిర్ణయించుకుంది. హైదరాబాద్కు చెందిన ఈ జర్నలిస్ట్ తన రికార్డింగ్ పరికరాలతో కుల్దరాలోని జానపద కథలను తప్పు అని నిరూపించడానికి బయలుదేరింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి ఆమె గ్రామ సరిహద్దుకు చేరుకుంది. ఆ కాంతి రేఖలు మాయమవ్వగానే స్థానికులెవరూ దాటడానికి సాహసించని ఒక మానసిక అడ్డు కూడా అక్కడ మొదలవుతుంది. శిథిలాల మధ్య ఆమె అడుగు పెట్టగానే వాతావరణం మారిపోయింది. ఎడారిలోని వేడి ఒక్కసారిగా చల్లబడింది. ఆ వీధుల్లోని నిశ్శబ్దం ఆమె చెవులకు ఒక భారంలా అనిపించడం మొదలైంది. మేఘనా యొక్క ఆధునిక హేతువాదం ఆ ఊరిలోని పురాతన నిశ్శబ్దంతో తలపడబోతోంది. ఒకరినొకరు ఎదుర్కొనే సమయం దగ్గరపడింది. మేఘనా నడుస్తున్న ఈ పాడుబడిన దారులు ఒకప్పుడు వ్యాపారులతో, ఉత్సాహవంతులైన మనుషులతో నిండి ఉండేవి. కుల్దరా ఒకప్పుడు సంపన్నమైన, శక్తివంతమైన వ్యాపార కేంద్రంగా విరాజిల్లిన ఊరు. కాని ఆ వైభవాన్ని ఒక క్రూరమైన అధికారం మింగేసింది. ఆ ప్రాంతాన్ని ఏలే అధికారి తన భయంకరమైన పాలనతో ప్రజలను కబలించడం మొదలుపెట్టాడు. ఆ కోటగోడలు అతని నిరంకుశత్వానికి నిలువుటద్దాలు. ఒక సామాన్య గ్రామ యువతిపై అతని కన్నుపడడమే వినాశనానికి కారణమైంది. ఆ పాలకుడి కోరికను కాదనలేక, అంగీకరించలేక గ్రామ పెద్దలు ఊపిరి సలపని పరిస్థితిలోకి వెళ్లారు. నిరంకుశ పాలకుడికి తలవంచడమా, లేక తమ అస్తిత్వాన్ని వదులుకోవడమా? ఏ పక్షం వహించినా నాశనం తప్పని స్థితి అది. ఆ చీకటి రాత్రి ఏ ఒక్క దీపం కూడా వెలగలేదు. అమావాస్య నీడలో గ్రామ పెద్దలంతా రహస్యంగా సమావేశమయ్యారు. సైనికుల నిఘా ఉన్నప్పటికీ ఏ ఒక్క చిన్న శబ్దం కూడా బయటకు రాకుండా వాళ్లొక నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాప్ చూడండి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వేలాది మంది ప్రజలు తమ సర్వస్వాన్ని వదిలేసి ఒక నిర్ణీత పథకం ప్రకారం ఇలా నలుదిక్కులా చెదిరిపోయారు. ఏ ఒక్క ప్రాణి కూడా వెనుక మిగిలి ఉండలేదు. ఊరు వదిలే ముందు వారు పెట్టిన శాపం ఒక మానసిక కవచంలా కుల్దరాను కమ్మేసింది. ఆ నేలపై ఇక ఏ ఒక్కరూ శాంతిగా జీవించలేరన్న ఆ మాటలు ఇప్పటికీ గాలిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మేఘనా పరికరాలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. గాలి ఆగిపోయినప్పటికీ ఆమె రికార్డర్లో ఒక మహిళ ఏడుస్తున్న స్పష్టమైన శబ్దాలు మరియు దేవుడి గంటల చప్పుడు వినిపిస్తోంది. కుల్దరా శాపమనేది కాలంలో గడ్డకట్టిన ఒక సామూహిక వేదన. బలవంతంగా తరలించబడిన వేలాది మంది ప్రజల ఆవేదన ఒక మానసిక ఆయుధంలా ఇక్కడ ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఊరి చివరన ఉన్న శిథిలమైన భవనం వద్దకు మేఘనా చేరుకుంది. ఈ ప్రదేశం నుంచే అతి భయంకరమైన ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇది ఈ గ్రామంలోని అదృశ్య శక్తుల కేంద్రం. ఆమె నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. గాలి లేనప్పటికీ లోపల కిటికీలు కొట్టుకుంటున్నాయి. ప్రతి అడుగులోనూ ఇసుక నేల కిర్రుమంటోంది. ఆమెలోని ధైర్యం నెమ్మదిగా ఆవిరవుతోంది. ఉన్నట్టుండి టార్చ్ వెలుతురు బయట చీకటి మూలలో ఒక భారీ నీడ కదిలింది. అది మనిషి ఆకారాన్ని పోలి ఉంది. కాని దాని కదలికలు ఎలాంటి జీవం లేదు. అది మేఘనా వైపు రావడానికి ప్రయత్నిస్తోంది. ఆ నీడ దగ్గర పడుతుండగా ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. హఠాత్తుగా ఒక భయంకరమైన గాలి ఆమెపై విరుచుకుపడింది. ఆమె వెలిగించిన ఏకైక కాంతి, ఆ టార్చ్ కూడా పూర్తిగా ఆరిపోయింది. దట్టమైన నల్లటి చీకటిలో ఆమె పూర్తిగా ఒంటరిదైపోయింది. ఆ శూన్యం ఆమె ఉనికిని ఒక్కసారిగా మింగేసింది. పరిశోధకురాలిగా వచ్చిన ఆమె ఇప్పుడు కుల్దరా రహస్యంలో చిక్కుకుపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు మళ్లీ ఉదయించాడు. కాని మేఘన ఆచూకీ ఎక్కడా లేదు. నేలపై పడి ఉన్న ఆమె కెమెరా తప్ప ఆమె అక్కడ ఉన్నట్లు ఎలాంటి ఆధారమూ లేదు. ఆ కెమెరాలో రికార్డైన ఆఖరి ఆడియోలో గాలి శబ్దాల మధ్య ఒక మహిళ గొంతు వినిపిస్తోంది.
అది మేఘనాను వెళ్ళిపో అని ఆదేశించింది. ఆ మాట వినిపించిన మరుక్షణమే కెమెరా మెమరీ పూర్తిగా కాలిపోయింది. కుల్ధరా నేటికీ ఒక నిషేధిత ప్రాంతంగానే ఉంది. ఎన్ని యుగాలు మారినా సూర్యాస్తమయం తర్వాత ఆ ఊరిలోని నిశ్శబ్దాన్ని భేదించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. కుల్ధరా ఒక సజీవ సాక్ష్యం. భయంకరమైన అణిచివేత వల్ల ఏర్పడిన శూన్యాలు ఎప్పుడూ ఖాళీగా ఉండవు.